మల్లారెడ్డి అంటే కష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు అందరూ. అలాంటి శ్రమజీవి ఇప్పుడు చిక్కుల్లో పడబోతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా వందల మంది మల్లారెడ్డిపై మాటలు మంటలు విసురుతున్నారు. హస్తం అధికారంలోకి రాగానే ఈ మేడ్చల్ ఎమ్మెల్యేలో అక్రమాల పుట్ట కదులుతోంది. ప్రజలే రోడ్డుపైకి వచ్చి మాకు న్యాయం చేయండి మొర్రో అంటూ మొరపెట్టుకుంటున్నారు. ఈ ఆరోపణ ఒక్క మల్లారెడ్డికే కాదండోయ్, మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కూడా కబ్జా ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. మల్లారెడ్డిపై భగ్గుమంటున్న బాధితులు. న్యాయం కోసం ఒక్కొక్కరుగా రోడ్డుపైకి జనాలు. తమ భూములను కబ్జా చేశారని ఆరోపణలు. ప్రజావాణికి ర్యాలీగా మల్లారెడ్డి బాధితులు. సర్కార్ ఆదుకోవాలని కోరుతున్న ప్రజలు. బాధితుల ధర్నాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న మల్లారెడ్డి. పాలమ్మిన పూలమ్మిన కష్టపడిన ఫేమస్ అయిన ఈ డైలాగ్ వినగానే అందరికీ ఠక్కున గుర్తుకొస్తారు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఈ ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు ఆయన. ఒకప్పుడు ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్, ఏమి చేసినా ఏదో ఒక వైబ్రేషన్ అన్నట్టుగా ఉండేది. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా బడా వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరనే చెప్పవచ్చు. 2014లో టీడీపీ తరపున మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. హైదరాబాద్ వేదికగా పలు విద్యాసంస్థలు స్థాపించి బడా బిజినెస్ మ్యాన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంతవరకు మల్లారెడ్డి ఈజ్ గుడ్ అని అందరికీ తెలుసు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఈ మేడ్చల్ ఎమ్మెల్యే భూలీలలు అస్సలు బయటకు వచ్చేవి కావు. ఇప్పుడు హస్తం అధికారంలోకి రావడంతో తెలంగాణలో ప్రజాప్రతినిధుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార అంగబలాన్ని అడ్డుపెట్టుకుని తన భూములు లాక్కుంటున్నారంటూ బాధితులు గోడు వెళ్లబోసుకుంటూ ముందుకొస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మపల్లికి చెందిన దాదాపు 600 మంది బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మల్లారెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయంలో మొరపెట్టుకున్నారు. గుండ్లపోచమ్మపల్లిలో శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగారు బాధితులు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్తో మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ఆరోపించారు.
తన భూమిలోని 360 ప్లాట్లలో 110 ప్లాట్లు మల్లారెడ్డి కబ్జా చేశారని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే అధికారం అడ్డు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. గతంలోనూ దానిపై న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్, రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వినతిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశారని బేగంపేట బస్తీ వాసులు ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులను ఆందోళనను దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు సెల్ ఫోన్లో వీడియో తీశాడు. దాన్ని చూసిన బాధితులు అతనిపైకి దాడికి దిగారు. బేగంపేట ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లో ఉంటున్న ఇళ్లు కబ్జా చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అక్కడికి వెళ్ళినా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇళ్ల దగ్గర రౌడీ షీటర్లను పెట్టి భయపెడుతున్నారని బాధితులు వాపోయారు. మొత్తంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మొదలుపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వినతిపత్రాలు వస్తున్నాయి. అందులో భూ వివాదాలే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఈ భూములు కబ్జాలు చేసింది మాత్రం బీఆర్ఎస్ లీడర్లేనని ప్రజాభవన్కు ర్యాలీగా రావడం గమనార్హం. మరి ఈ ఆరోపణలపై కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి మరి.